yeah, thank you so much for amazing idea. And yes, sir. సో మీడియా మిత్రులందరికీ స్వాగతం అండి. మీరు ఆల్రెడీ యాంకర్గా చెప్పినట్టుగా ఆల్రెడీ అన్ని థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేసి మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టడం ఒక రకంగా ఈజీ అయింది. మీకు క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ చాలా వరకు ఆన్సర్ అయినాయి. మీకు ఇండివిజువల్ బైట్స్తో చెప్పినట్టుగానే మేము ఇది కావాలని మా అపర్ణ యాజమాన్యం ఈ మాల్లు లేకుంటే ఈ సినిమా రంగంలో ప్లాన్డ్గా రావటం అయితే జరగలేదండి. మేము ఇక్కడ 2010లో ఈ అపర్ణ సరోవర్ అని చెప్పి ఇక్కడ నల్లగండలో ఏముండేది కాదు. కొంతమంది అయితే అడివనేవారు ఆ రోజుల్లో. మీరు ఇక్కడ ఈ సరోవర్ పెద్ద ప్లాట్ కడుతున్నారు, ఎవరు కొంటారనేవారు. ఆ రోజుల్లో మన సిటీలోనే అన్నిటికంటే పెద్ద గేటెడ్ కమ్యూనిటీని కట్టి డెలివరీ చేయడం జరిగింది. అప్పుడు సుమారుగా 100 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ మా అపర్ణ యాజమాన్యానికి ఉండేది ఇక్కడ. సో ఇప్పుడైతే మొత్తం డెవలప్మెంట్ కంప్లీట్ అయింది. సో అప్పుడు కట్టినప్పుడు మా కస్టమర్లందరికీ మా యాజమాన్యం చెప్తూ ఉండేవారు, మీకు ముందు మేము ప్లాన్ చేసాం కొంత ల్యాండు, అక్కడ మల్టీప్లెక్స్ తర్వాత మాల్ కూడా రాబోతుందని చెప్పి. బేసికల్గా ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే ఈ మాల్ సినిమా కట్టడం జరిగింది. తర్వాత అపర్ణకి ఏది ఒక ది బెస్ట్ కాకుండా వేరేగా కట్టడం అన్నది తెలియదండి. ఏదైనా మొదలు పెడితే ఇంకా ది బెస్టే అనుకోకుండానే మాల్ సినిమా కూడా ది బెస్ట్. ఈ మామూలుగా అయితే ముందు అపర్ణ సినిమా బ్రాండ్తో కట్టాలని మనం అనుకోలేదు. వేరే వాళ్ళు ఎవరికైనా ఏపీవీఆర్కి ఎవరికైనా టైప్ చేద్దాం అనుకున్నాం ముందు. కానీ ప్రత్యేకంగా మా ఎన్వి ప్రసాద్ గారు మా ఎండి గారికి క్లాస్మేటు, చాలా మంచి మిత్రులు. సో వారి సహాయంతో వారి సలహాలతో ఇంకా మనమే బ్రాండ్ పెడదామన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా అపర్ణ సినిమాలో కూడా రావడం జరిగింది. లేకుంటే మాల్ ఉండేది, మాల్తో పాటు ఏపీవీఆర్ ఐనాక్స్ ఉండేది. మా ప్రసాద్ గారి ప్రోత్బలంతోనే మాకు ఈ సినిమా రంగంలో కూడా రావటం జరిగింది. సో అదొకటండి. ఇంకా అపర్ణ మా మాల్కి సంబంధించినంత వరకు నల్లగండలో ఇప్పుడు ఒక 2 కిలోమీటర్ల రేడియస్లో మాల్ చుట్టు ప్రాంతంలో మా అపర్ణ వాళ్ళు కట్టిన గేటెడ్ కమ్యూనిటీలోనే 12,000 కుటుంబాలు పైగా ఉంటున్నాయండి. సో అదే మాకు ఇంకా క్యాచ్మెంట్. సో వేరే ఫ్యామిలీస్ కూడా కలుపుకుంటే వేరే గేటెడ్ కమ్యూనిటీ 3 కిలోమీటర్ల రేడియస్లో 25,000 కుటుంబాలు ఉంటున్నాయి. తర్వాత ఇక్కడి నుంచి 8 కిలోమీటర్ల లోపల ఎక్కడ మాల్ కానీ సినీప్లెక్స్ కానీ మల్టీప్లెక్స్ కానీ లేవు. సో ఒక రకంగా మాకు వ్యాపారి ఇచ్చా కాకపోయినా మా కస్టమర్లు మా మీద ఉంచిన నమ్మకానికి ఇది ఒక రకమైన మేము అనుకునేది ఏంటంటే మా యాజమాన్యం అనుకునేది మా కస్టమర్లు మా సొంత మాల్ ఇది, మా సొంత మల్టీప్లెక్స్ అనుకోవాలన్న భావంతో కట్టడం జరిగింది తప్పితే కానీ కమర్షియల్స్ని దృష్టిలో పెట్టుకుని కాదు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మేము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తామో కమర్షియల్స్ ఆటోమేటిక్గానే దారిలో పడతాయి అనుకోండి, అది ఉద్దేశం కాదు. సో మీరు గమనించే ఉంటారు ఎక్కడ ఏ విషయంలోని కాంప్రమైజ్ కాల. మీ యాంబియన్స్ దేని దృష్టిలో ఒక ప్రొజెక్షన్ కానీ మాకు క్యూ ప్రసాద్ గారు మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చెప్తారు. ప్రొజెక్షన్ కానీ, స్క్రీన్స్ కానీ, సౌండ్ కానీ, ఎకోస్టిక్స్ కానీ, సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, కంట్రోల్ టెంపరేచర్ కానీ, ఈ లాబీ కానీ, ముఖ్యంగా రెస్ట్ రూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నది. అదేవిధంగా ఇదంతా ఒక ఎత్తు అయితే మాకు ఎఫ్ఎండ్బి అన్నది అనుకోకుండా ఏమైందంటే మాకు ఒక మోకలాలో కార్పొరేట్ క్లబ్ ఉంది, 70 డిగ్రీ నార్త్ క్లబ్ అని చెప్పి. అది మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. ఇట్ ఇస్ బికమ్ వెరీ ఫేమస్. మా క్లబ్ కోసం చెప్పి ది బెస్ట్ టాలెంట్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇది చెఫ్స్ ప్రొడక్షన్ కానీ సర్వీస్లో కానీ మా దగ్గర ఉన్నారు. వాళ్ళ సహకారంతో మొత్తం అంతా స్టడీ చేసి వేరే చోట్లకి వెళ్ళి చాలా ఎగ్జిబిషన్లు అటెండ్ అయ్యి మొత్తం మెనూ డిజైన్ చేసి మెయిన్ సేఫ్టీ హైజీన్ దృష్టిలో పెట్టుకుని మంచి మెనూని డిజైన్ చేసిన తర్వాత కిచెన్ డిజైన్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని. సో సినిమాతో పాటు ఫుడ్ ఎక్స్పీరియన్స్ గురించి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అన్న సంకల్పంతో ముందుకెళ్తున్నామండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్.